జై శ్రీరామ్. విశ్వేశం మాధవం ఢుంఢిం దండపాణిం చ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం. చూస్తూ ఉండగానే శ్రావణమాస దీక్ష పూర్తి కావచ్చింది. నెల రోజులు పూర్తయిపోయాయి. అప్పుడే మనకు ఇంకా కేవలం 2 రోజులు మాత్రమే ఉంది. అసలు అమావాస్య రేపే ఉంది. రేపు మొత్తం అమావాస్య ఉంది. ఎల్లుండి సుమారుగా 7:30 వరకు మాత్రమే ఉంది ఉదయం. కాబట్టి రేపు ఎల్లుండి 2 రోజులు మాత్రమే ఉంది. మనం కాలభైరవ స్వామివారి అనుగ్రహంతో, ఢుంఢి గణపతి స్వామివారి అనుగ్రహంతో, మన గురువు గారైనటువంటి ఆదిశంకరుల అనుగ్రహంతో శ్రావణమాస దీక్ష పూర్తి చేయబోతున్నాం. చాలా చాలా ఆనందంగా ఉంది, కొంత బాధగా ఉంది. ఎందుకంటే శ్రావణమాస దీక్ష అయిపోవచ్చింది. విశ్వనాథుణ్ణి ఆరాధించటం 3వ తేదీతో పూర్తవుతుంది. ఇక కాశీని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. ఇందుకు బాధగా ఉంది. 8వ తేదీ తిరుగు ప్రయాణానికి టికెట్ చేసుకోవడం జరిగింది. ఏమి కాశీ నిరంతరం స్మరిస్తూ ఉంటే, ఆ కాశీ గురించి తెలుసుకుంటూ ఉంటే కాశీని వదిలిపెట్టి వెళ్ళబుద్ధి కావటం లేదు. కానీ ధర్మాన్ని పట్టుకోవాలి. ధర్మాచరణ చాలా ముఖ్యమైంది. ధర్మమే కాశీనే ధర్మం. కాబట్టి ధర్మాన్ని వదిలిపెట్టి కాశీకి రాకూడదు. కాబట్టి కొన్ని ధర్మాల రీత్యా మళ్ళీ నేను కాశీని వదిలిపెట్టి వెళ్ళవలసి వస్తోంది. మళ్ళీ నవరాత్రులలో వస్తున్నాను అని ఆనందంగా ఉంది. కాలభైరవుడు రప్పించుకుంటాడు అని చాలా సంతోషంగా ఉంది. త్రికరణ శుద్ధిగా శరన్నవరాత్రులలో అమ్మవారిని సేవించేటందుకు ప్రయత్నించడం జరుగుతోంది. అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ శ్రావణ నెల రోజులు ఎంత శ్రద్ధతో విశ్వనాథుణ్ణి సేవించామో, అలా నవరాత్రులు 9 రోజులు విశాలాక్షి అమ్మవారిని, అన్నపూర్ణాదేవిని, వారాహి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో త్రికరణ శుద్ధిగా భక్తుల గోత్రనామాలు అమ్మ సన్నిధిలో చదివి అమ్మవారిని సేవించి ఆనందపరచడం జరుగుతోంది. ఈ విధంగా మళ్ళీ నవరాత్రులలో వస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇక కాలభైరవ హోమం ఎల్లుండి చేయడం జరుగుతోంది. రేపు చేయవచ్చు. రేపంతా కూడా అమావాస్య ఉంది కాబట్టి అమావాస్య, సోమవారం. ఈసారి చూడండి, మన అదృష్టం అన్ని అద్భుతమైన రోజులే. 5 శ్రావణ సోమవారాలు వచ్చాయి. అదొకటి అదృష్టం. ఇక పౌర్ణమి సోమవారం వచ్చింది, శ్రావణ పౌర్ణమి, అదొకటి అదృష్టం. ఇక కృష్ణాష్టమి సోమవారం వచ్చింది, అదొక అదృష్టం. అమావాస్య సోమవారం వచ్చింది, అదొక అదృష్టం. ఇలా అనేక అదృష్టం మనకి అనుగ్రహించాడు. అనేక అదృష్టాల్ని విశ్వనాథుడు అనుగ్రహించాడు. ఇటువంటి మహాశక్తివంతమైన రోజులలో మనం విశ్వనాథుణ్ణి సేవించగలిగాం. అది విశేషం. చక్కగా ఎక్కడ కూడా తొట్రుపాటు పడకుండా భక్తుల గోత్రనామాలు విశ్వనాథుడి ఆలయంలో చదివి భక్తితో విశ్వనాథుడిని సేవించడం జరిగింది. గోత్రనామాలు ఇచ్చిన మీరందరూ కూడా ధన్యులే. అది సామాన్యమైనటువంటి అదృష్టం కాదు, మీ అందరికీ కూడా లభించింది. అటువంటి మహాశక్తివంతమైన రోజులలో ఇంతటి గొప్ప కార్యక్రమం మనం చేసుకోగలిగాం. ఇక మనందరి మనస్సులు కాశీ మీద లగ్నం అవ్వటం కోసం కాశీలోని అనేక విషయాలు తెలియజేస్తూ రావటం జరుగుతోంది. ఈరోజు అద్భుతమైనటువంటి మహాశక్తివంతమైనటువంటి లింగాలు కాశీలో కొన్ని కోట్లు ఉన్నాయి. లక్షలు కాదు, కోట్లు, కోటాను కోట్ల శివలింగాలు ఉన్నాయి. మహాశక్తివంతమైన లింగాలు. నుగుగింజంత స్థలం కూడా శివలింగం లేని స్థలం ఉండదు కాశీలో. నుగుగింజంత కూడా శివయ్య లేకుండా ఉండడు. మొత్తం శివస్వరూపమే. అంతటా నిబిడీకృతమై ఉంది కాశీలో. శివస్వరూపమే కాశీ. కాబట్టి అటువంటి కాశీలోని శివలింగాల పేర్లు అనేకం ఉన్నాయి. కొన్ని శివలింగాల పేర్లు మీకు ఈరోజు తెలియజేయబోతున్నాను. వాటిని వీలైతే శ్రద్ధగా వ్రాసుకొని ప్రతిరోజు ఒక శివలింగం పేర్లు 108 సార్లు జపించేటందుకు ప్రయత్నించండి. ఇక ముందు ఒక శ్లోకాన్ని తెలియజేస్తాను. కలౌ విశ్వేశ్వరో దేవః కలౌ వారాణసీపురి
కలవు భాగీరథి గంగా కలవు దానం ప్రశిష్యతి. కలియుగంలో కాశీ విశ్వనాథుడే దేవుడు. కలియుగంలో శీఘ్రంగా అనుగ్రహిస్తాడు. ఆ స్వామి నామాన్ని మనం గట్టిగా పట్టుకోగలగాలి, నిరంతరం ధ్యానించగలగాలి, రోజుకి కొన్ని వేల జపం చేయగలగాలి. మీకు అనేక సాధనలు కూడా తెలియజేశాను. గాలి పీలుస్తూ కాశీ, గాలి వదులుతూ విశ్వనాథ, ఈ నామాన్ని జపించటం. గాలి పీలుస్తూ కాశీ, గాలి వదులుతూ కాలభైరవ, గాలి పీలుస్తూ కాశీ, గాలి వదులుతూ విశాలాక్షి, ఈ విధంగా ప్రయత్నించాలి. గాలి పీలుస్తూ విశ్వనాథ, గాలి వదులుతూ కాలభైరవ, ఇలా నామాల్ని మనం పెట్టుకొని జపిస్తూ ఉండాలి. తద్వారా మనం ఎన్నిసార్లు గాలి పీలుస్తూ వదులుతామో అన్ని నామాలు అయిపోతాయి మనకు తెలియకుండానే. ఈ సాధనలన్నీ కొద్ది కొద్దిగా మెల్లిమెల్లిగా అలవాటు చేసుకోవాలి. ఒకేసారి అలవాటు చేసుకోకూడదు. రోజు కొద్ది కొద్దిగా ప్రయత్నించాలి. రోజుకు కనీసం 10,000 కాశీ విశ్వనాథాయ నమః అనే నామాన్ని జపించగలగాలి. కనీసం 10,000. రామకృష్ణ పరమహంస భార్య అయినటువంటి శారదామాత రోజుకి 1,00,000 జపం చేసేదిట. కాబట్టి మనం ఆ విధంగా కొద్దిగా కనీసం 10,000 లేదా కనీసం సహస్ర జపం అన్నా చేసేటందుకు ప్రయత్నించాలి. కాబట్టి కలియుగంలో కాశీ విశ్వనాథుడే దేవుడు. కలియుగంలో వారణాసి క్షేత్రమే క్షేత్రం, వారాణసి. కలియుగంలో ఆ యొక్క కాశీ గంగనే గంగ. గంగా స్నానం విశేషం. కాశీలో గంగా నదిలో స్నానం చేయటం ఇంకా విశేషం. కలియుగంలో కాశీ గంగనే గంగ. కలియుగంలో దానానికి మించినటువంటిది ఇంకొకటి లేదు. కాబట్టి దాన ధర్మాలు యథాశక్తిగా చేసుకుంటూ ఉండడం వల్ల కాశీని దర్శించే భాగ్యం, కాశీ వాసం చేసేటటువంటి భాగ్యాన్ని మనకు అనుగ్రహిస్తాడు విశ్వనాథుడు. ఇక అద్భుతమైన శివలింగాల పేర్లను ఒక్కసారి గమనించండి, భక్తితో వినండి. ఓంకారేశ్వరుడు, వీళ్ళంతా కూడా స్వయంభూ శివలింగాలే. చాలా ఉన్నాయి, కొన్ని తెలియజేస్తున్నాను. ఓంకారేశ్వరుడు, రత్నేశ్వరుడు, కృత్తివాసేశ్వరుడు, కేదారేశ్వరుడు, ఆత్మవీరేశ్వరుడు, విశ్వకర్మేశ్వరుడు, ఆదిమహాదేవుడు, త్రిలోచనేశ్వరుడు, కామేశ్వరుడు, విశ్వనాథుడు, చంద్రేశ్వరుడు, అవిముక్తేశ్వరుడు, మణికర్ణికేశ్వరుడు, ధర్మేశ్వరుడు, జంబుకేశ్వరుడు. ఈ శివలింగాల పేర్లు వినడం విశేష ఫలప్రదం. నందికేశ్వరుడు, జ్యేష్ఠేశ్వరుడు, తారకేశ్వరుడు, నివాసేశ్వరుడు, బ్రహ్మేశ్వరుడు, చండీశ్వరుడు, ఈశానేశ్వరుడు, వ్యాఘ్రేశ్వరుడు, జ్ఞానేశ్వరుడు, లాంగ్లీశ్వరుడు, అమృతేశ్వరుడు. ఒక్కొక్క శివలింగానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది కాశీలో. అమృతేశ్వరుడు, స్వర్గద్వారేశ్వరుడు, వృషేశ్వరుడు, జ్యోతిరూపేశ్వరుడు, మహేశ్వరుడు, వృద్ధకాళేశ్వరుడు, శైలేశ్వరుడు, జాగేశ్వరుడు, అగ్నేశ్వరుడు, శుక్రేశ్వరుడు, మధ్యమేశ్వరుడు, ఉపశాంతేశ్వరుడు, స్వరలింగేశ్వరుడు, గోప్రేక్షకేశ్వరుడు, వరుణాసంగమేశ్వరుడు, హిరణ్యగర్భేశ్వరుడు, వృషేశ్వరుడు, కపర్దీశ్వరుడు, గోకర్ణేశ్వరుడు, మహామృత్యుంజయుడు, శూలటంకేశ్వరుడు, పంచక్రోశేశ్వరుడు, దండపానీశ్వరుడు, వ్యతీపాతేశ్వరుడు, బృహస్పతీశ్వరుడు. ఈ విధంగా 50 అద్భుతమైనటువంటి శివలింగాల పేర్లను మీకు తెలియజేయటం జరిగింది. ఇక చూడండి ఎంత అద్భుతమైనటువంటి విషయమో. కాశీ క్షేత్రంలో మట్టి దగ్గర నుండి మురుగు వరకు అన్నీ పవిత్రమే. ఇక్కడికి వచ్చిన తర్వాత అయ్యో ఏమిటి సందులు ఇలా ఉన్నాయి అపరిశుభ్రంగా, గంగా అలా ఉంది, ఇది అలా ఉంది, అలా ఉందేమిటి, అయ్యో అదేమిటి ఇదేమిటి అని అనుకోకూడదు. అంతా పవిత్రమే, అంతా శివస్వరూపమే. చూడండి, మట్టి దగ్గర నుంచి మురుగు వరకు అంతా పవిత్రమే. కాబట్టి అక్కడ మురుగు ఉంటుందేమో, అది ఉంటుందేమో, ఇది ఉంటుందేమో, నడిచి వెళ్ళడం ఇబ్బందిగా ఉంది, ఇక్కడ పేడ ఉంది, అక్కడ అది ఉంది, అదేదో ఉమ్మేస్తుంటారు. ఇక్కడ పాన్లు బాగా వేసుకొని గోడల మీద ఉమ్మిస్తుంటారు. అవేవి చూడకుండా వెళ్ళిపోవటమే, అంతా పవిత్రమే. కాబట్టి
సర్వం పవిత్రం, సర్వం శివమయం, సర్వం జగన్నాథం అంటుంటారు కదా పూరిలో. అలా ఇక్కడ సర్వం శివమయమే. ఏది అపవిత్రమైందని అనేటటువంటిది ఏది ఉండదు, అంతా పవిత్రమే కాశీలో. అటువంటి గొప్ప క్షేత్రం కాశీ. అటువంటి గొప్ప క్షేత్రాన్ని మనం శ్రావణ మాసం నెల రోజులు భక్తితో సేవిస్తూ వెళుతున్నాము. కేవలం 2 రోజులు మాత్రమే ఉంది. ఇంకా మనం పెంచాలన్నమాట. చివరికి వచ్చేటప్పటికి భక్తి భావనని ఇంకా పెంచుకోవాలి. విశ్వనాథుడిని ధ్యానించడం పెంచాలి. చివరి ఘట్టానికి చేరుకుంటున్నాం. కేవలం 2 రోజులు మాత్రమే ఉంది. 3వ తేదీ ఆశీర్వచనంతో ఈ యొక్క శ్రావణ మాస దీక్ష పూర్తవుతుందని చెప్పి భక్తులకు తెలియజేస్తూ, శ్రీర్వర్చస్వమాజుష్యమారోగ్యమావిధాక్షోభామానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయు శతమానం భవతి శతాయు పురుషః శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. కాశీ అన్నపూర్ణ విశాలాక్షి సమేత విశ్వేశ్వర స్వామి సంపూర్ణానుగ్రహ ప్రాప్తిరస్తు. ఆయురారోగ్య అష్టైశ్వర్యాభివృద్ధిరస్తు. మనోభీష్ట సిద్ధిరస్తు అని భక్తులందరినీ ఆశీర్వదిస్తూ శరవు తీసుకుంటున్నా. విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం. జై శ్రీరామ్.